అంతగానం దేవుణ్ణి ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మా నాయనలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దుందాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. బీజేపీ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు రేపటితో ప్రచారం ముగుస్తుంది. అయితే దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ అర్బన్లో ప్రచారం ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. కాంగ్రెసు, బీఆర్ఎస్, ఇతర పార్టీలు అన్నీ కలిపితే ఒకవైపు అయితే దానికి రెండింతల ప్రచారము భారతీయ జనతా పార్టీ వీధిల ప్రతి డివిజన్లో కూడా మా ప్రచారం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు నిండు మనసుతోటి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ ఎన్నికలు మేము ఎన్నో ఎన్నికలు చూసినాము. ఈ ఎన్నికలు మాత్రం ఇవి నరేంద్ర మోడీ గారి ఎన్నికలు, దేశ భవిష్యత్తుని తేల్చే ఎన్నికలు, ధర్మం అధర్మం కోసం జరుగుతున్న ఎన్నికలని వాళ్ళే చెప్పడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం ఒకవైపు ప్రయత్నిస్తూ ఉంటే అధర్మం గురించి ఇండియా కూటమిలో ఉన్న ముఖ్యమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధర్మం గురించి ఆలోచిస్తూ ఉంది. అదేవిధంగా 10 సంవత్సరాల పరిపాలన నరేంద్ర మోడీ గారి పరిపాలన, దాని అభివృద్ధి, 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన అంతకన్నా ఎక్కువైతే మరొక్కసారి ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్, ఆ మూడవసారి మోడీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు సంస్కరణలు చూస్తామని చివరి లోక్సభ సమావేశంలోనే మోడీ గారు చెప్పడం జరిగింది. అబ్ తక్ ట్రయల్ దేకే అభి అస్సల్ సినిమా దేఖ్నే కా హై. ఇక 2014లో నేను పోటీ చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు ఎవరికి తెలియదు. ఈరోజు మేము డివిజన్లలో ఇంటింటికి ప్రచారం వెళ్తూ ఉంటే ముసలి అవ్వ అంటే 70-80 సంవత్సరాల అవ్వకు కూడా మేము పాంప్లెంట్ ఇస్తే కమలం పువ్వు చెప్తుంది, నరేంద్ర మోడీ అని పేరు చెప్తా ఉంది. అనేక మంది అమ్మ ఎందుకు బీజేపీకి ఓటేస్తారంటే మీరు కమలం పువ్వు ఎందుకంటే మా దేవుడు నరేంద్ర మోడీ మాకు వ్యాక్సిన్ల కరోనాలో ఇంజక్షన్ ఇప్పించిండు, రామాలయం కట్టించిండు, మాకు దేవుడు కాకుండా ఇంకేమవుతాడు. ఇంకొకరు మేము మోడీకి అంటే కమలం పువ్వుకి ఓటేయకుంటే ఎవరు కమలం పువ్వు ఓటేయరో వాళ్ళు నరకం పోతామని చెప్తున్నారు వాళ్ళే. ఇంత గొప్ప అంటే ప్రపంచంలోనే అన్ని దేశాల అధ్యక్షుల ప్రధానులతోటి పొగడబడుతున్న నరేంద్ర మోడీ గారు ఈరోజు 140 కోట్ల ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. నేను కూడా అనేక సంవత్సరాల నుండి అనేక ఎలక్షన్లు చూసిన, కానీ ఇంత పాపులారిటీ అసలు ఎక్కడ చూస్తే అక్కడ ఎవరు నరేంద్ర మోడీ ఎక్కడ వీళ్ళెక్కడ, గుడిసెలకు వెళ్ళినా కానీ స్లమ్ ఏరియాకి వెళ్ళు కమలం పువ్వు అంటే మేము ఈ ఎండలో ఇంటింటికి ప్రచారం వెళ్తూ ఉంటే వాళ్ళు ఇస్తున్న ఏదైతే బ్యాకప్ ఉందో మాకు ఇంకా ఉత్సాహాన్ని నింపుతూ ఉంది. ఇది ఈరోజు ఇందూర్ నగరంలో అద్భుతమైన ప్రచారం జరుగుతూ ఉంది. అసలు ముందు నుంచి కూడా ఇందూరు నిజామాబాద్ పార్లమెంట్లో నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కాషాయానికి అడ్డా. గత దశాబ్దాల నుండి ఇక్కడ కాషాయం తప్ప ఏది లేదు. మొన్న ఏదైతే 5 నెలల క్రితము ప్రజలు నాకు 75,500 ఓట్లు, 42% ముస్లింలు ఉన్న ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతోటి బంపర్ మెజార్టీతోటి గెలిపించడం, రాబోయే రోజులలో నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కేవలము కాషాయమయమే, రాబోయేది రామరాజ్యం అనేది 5 నెలల క్రితమే ప్రారంభమైంది. అయితే ముఖ్యంగా చెప్పండి, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ధర్మపురి అరవింద్ పోటీ చేస్తున్నారు. ధర్మపురి అరవింద్ పేరుతో పాటు ముఖ్యంగా మోడీకే ఓటేస్తామని చెప్పడం వెనుక కారణాలు ఏమంటారు? ఈరోజు మోడీ గారు ఒక ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి,
అని గర్వంగా చెప్పుకునే వ్యక్తి. ఆయన పేదల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి, పుట్టిన బాబు నుంచి ముసలి పండి వరకు అందరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఉన్నాడు. మహిళల గురించి, రైతుల గురించి, యువకుల గురించి ఆలోచిస్తూ ఈరోజు అందరికీ సంక్షేమ పథకాలు అందుతూ, సంక్షేమ పథకాలు ఏ వర్గానికో, ఏ కులానికో, ఏ మతానికో కాదు, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే విధంగా అన్ని, ఈవెన్ మైనార్టీలకు కూడా, ముస్లింలకు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. అందుకే గుజరాత్లో ఎక్కడైతే ముస్లిం మెజారిటీ ఉన్న దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది. అదేవిధంగా నిజామాబాద్ అసెంబ్లీ కూడా 42% ఉన్న ఈ అసెంబ్లీలో మొన్న 75,500 ఓట్లు మైనార్టీ మహిళలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు మోడీ గారు ఇచ్చిన ట్రిపుల్ తలాక్ రద్దు ఒక వరం. రాబోయే రోజులలో ఆయన చెప్పడం జరిగింది కామన్ సివిల్ కోడ్, అది కూడా ముఖ్యంగా మైనార్టీ మహిళలకే పెద్ద వరం. ఎందుకంటే దేశంలో ఉన్న అందరికీ కూడా ఒకే చట్టం. ఇప్పుడు ముస్లిమ్స్ 2, 3, 4 పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అప్పుడు ఆ అవకాశం ఉండదు. ఏ మొగోడు ముస్లిం కానీ హిందువులు కానీ అందరికీ ఒకే చట్టము, ఒక్క భార్యనే చేసుకునాల్సిన అవసరం. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, ఈసారి కేంద్రంలో నరేంద్ర మోడీ వస్తే చట్టాలు రాజ్యాంగం మారుస్తారని చెప్పి పార్టీలు, ఇతర ప్రతిపక్షాలన్నీ ఆరోపణ చేస్తారు. దాన్ని ఎలా తీసుకోవచ్చు? 6 గ్యారంటీలు, 420 హామీలు, అబద్ధపు హామీలు అమలు కావు అని ఆయనకు తెలిసి కూడా హామీలు ఇచ్చిండు. నేను నెగ్గంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే డిసెంబర్ 9 వాళ్ళ సోనియమ్మ జన్మదినం రోజు అంటే ముఖ్యంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. యువకులకు నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు చేస్తా అని చెప్పిండు. ఆ తర్వాత రైతులకు 500 రూపాయల ప్యాడీ మీద సబ్సిడీ ఇస్తా అని చెప్పిండు. మహిళలకు 100 రోజులలో మహాలక్ష్మి స్కీమ్ ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఆ తర్వాత 500లకు సిలిండర్ ఇస్తా అని చెప్పిండు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. రైతులకైతే 15,000 రూపాయలు రైతు భరోసా అని చెప్పిండు. మొత్తంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండు. కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తా అని చెప్పిండు. రైతు కూలీలకు 12,000 ఇస్తా అని చెప్పిండు. ఇట్లా మొత్తం అబద్ధపు మాటలతోటి, అబద్ధ హామీలతోటి గెలిచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఓటుకు నోటు దొంగ. రేట్ ఎంత అన్నా ఇప్పుడు ఎవరు ప్రజలు నమ్ముతలేరు. డిసెంబర్ 9 పోయింది, 100 రోజులు పోయింది, 5 నెలలు గడిచిపోయింది. మనకి ఇవ్వాలనుకుంటే ఎలక్షన్ కోడ్ కన్నా ముందు ఇవ్వగలుగుతుండే. ఇప్పుడు ఆగస్టు 15 అంటాడు, సెప్టెంబర్ 17 అంటాడు. ఎందుకంటే ఆయన ఇవ్వడం అనేది అసాధ్యం, ఇవ్వలేడు. ఇంతకుముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వము మొత్తం దోసుకొని పోయింది. ఆయనే చెప్పడం జరిగింది, జీతాలు ఇచ్చే జీతాలు ఇవ్వడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవని చెప్పిండు. ఇప్పుడు ఈ కేంద్రం ఇప్పుడు 5 ఏదో సూత్రాలట, అవి కూడా గ్యారంటీ ఇస్తూ ఉంది. ప్రజలు ఎవ్వరు నమ్ముతలేరు. ఇన్ని అబద్ధపు హామీలు ఏ ఒక్కటి అమలు పరచకుండా మళ్ళీ సిగ్గు లేకుండా బీజేపీ మీద దుమ్మెస్తూ పోస్తూ ఉన్నాడు. ఏదో గాడిద గుడ్డట, అసలు గాడిద గుడ్డు పెట్టదు ముందైతే. పాపము జీవన్ రెడ్డి ఏం కర్మ, 40 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో ఎలక్షన్లు అయితే ఓడిపోయిన తర్వాత ఆయన ప్రచారంలో గాడిద గుడ్డులు మోసిన ఆయన తలుచుకుంటే కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఆయనకు గాడిద గుడ్డు మీరిచ్చిండ్రు ప్రజలకు. గాడిద గుడ్డు ఏమి ఇయ్యలే, రైతులకు చెప్పిన మాటలు మీది నిలబడలే మీరు హామీలు, మహిళలకు కానీ యువకులకు కానీ నరేంద్ర మోడీ చెప్పిన దానికన్నా ఎక్కువ సంక్షేమ 10 సంవత్సరాలలో ఒక స్కామ్ లేకుండా, ఒక అవినీతి లేకుండా ప్రభుత్వ పరిపాలన. ఇవాళ దేశ ప్రధాని అయినా కానీ
ప్రపంచ నాయకులకు పొగడబడుతూ 2047 వరకు భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇది భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని తట్టుకోలేక ఎక్కడ సభలలో ఒకటే మాట, ఎస్సీ ఎస్టీ 400 పార్ ఎందుకంటున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ తీసేస్తారని. నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్ తీసేస్తా అంటలేడు. ఏదైతే రాజ్యాంగ విరుద్ధంగా 4% ముస్లింలకు వీరి కోటా నుంచి కేటాయించారో అది మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలకు కలుపుతా అని చెప్తా ఉన్నాడు. అగ్రవర్ణాల పేదల కోసం 10% రిజర్వేషన్ ఇచ్చిన మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారట. ఈరోజు అంబేద్కర్ గారు కూడా బతుకున్నా కానీ రాజ్యాంగాన్ని రద్దు చేసే సాధ్యం కాదని నరేంద్ర మోడీ గారే చెప్పారు. నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్తాడో ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. నరేంద్ర మోడీ అంటే గ్యారంటీ అని నరేంద్ర మోడీ ఏది చెప్పినా కానీ ఇవన్నీ కూడా అబద్ధపు మాటలు చెప్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా విషపూరిత వాతావరణాన్ని ప్రజలలో తీసుకెళ్తా ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్లు రద్దు కావు, రాజ్యాంగం రద్దు కాదు, వారికి రిజర్వేషన్లు పెంచుతారు. ఆ తర్వాత వీరు ఎంత డేంజర్ అంటే కాంగ్రెస్ వాళ్ళు మామూలు డేంజర్ కాదు. ఇవాళ ప్రజలు భయపడతారు ఏ రోగంతో అంటే క్యాన్సర్ తోటి. క్యాన్సర్ కన్నా భయంకరమైంది కాంగ్రెస్ పార్టీ. ఇలా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటారు, ఇవాళ రిజర్వేషన్లు తీసేస్తారంటారు, ఇవాళ హిందువుల ఆస్తుల మీద కన్ను పడ్డది వీళ్ళకు. ఎందుకంటే వీళ్ళ ఇప్పుడు ఓటు బ్యాంకు కేవలం టోపీ పెట్టుకుంటోళ్ళు గడ్డలు పెంచుటోళ్ళే, అంతకు తప్ప ఎవరు లేరు. హిందువుల ఆస్తుల మీద, హిందువుల మహిళలకు ఉన్న బంగారం మీద, డబ్బు మీద కన్నుపడి ఏదైతే కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఇది విభజించి వీళ్ళ హిందువుల ఆస్తుల్ని ముస్లింలకు కష్టపెడతారట. ఎంత ఘోరమైన అంటే వీళ్ళు వేల సంవత్సరాల క్రితము, మనం ఇప్పుడు ఉన్న అందరం కూడా హిందువులం, అప్పుడు ఎవరైతే భయపడ్డారో ముస్లింలుగా మారినరు. హిందువులు ఇప్పుడు ఉన్న వాళ్ళందరం కూడా అన్నింటిని ఎదుర్కొని హిందువులుగా ఉన్నాం. వాళ్ళని చూస్తే కాంగ్రెస్ వాళ్ళని చూస్తే ఘోరంగా టోపీలు పెట్టుకొని అవి చెప్పండి, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గెలుపు ఎలా ఏ రకంగా ఉండబోతుంది? బంపర్గా ఉంటుంది. 75,500 ఓట్లు నాకు ప్రజలు ఆశీర్వాదం ఇచ్చిండ్రు. నేను అరవింద్ ధర్మపురి గారికి నేను మాట ఇవ్వడం జరిగింది, 1,00,000 ఓట్లన్నా అర్బన్ నుంచి అని చెప్పిన. నేను ప్రతి డివిజన్లో ప్రచారానికి వెళ్తే తప్పకుండా ప్రజలందరి ఆశీస్సులతోటి 1,00,000 ఓట్లు ఇక్కడ వస్తాయని నేను ఆశిస్తూ ఉన్నా. నిజామాబాద్ అర్బన్ నియోజక ప్రజలు గుండెల్లో పెట్టుకొని నన్ను గెలిపించినందుకు ఆదివారము 12 మే రోజున నా జన్మదిన శుభ సందర్భంగా మీ అందరికీ నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు బూత్ అధ్యక్షులు మరియు ఇందూర్ నగర్ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటేసి నాకు నా బర్త్డే గిఫ్ట్గా మీరందరూ ఓటేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.